తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది కదా. దీంతో డీసీసీల ఎంపికపై ఇప్పటికే కాంగ్రెస్ ఫుల్ ఫోకస్డ్ చేస్తుంది. ఎవరైతే జిల్లాలకు సంబంధించినటువంటి కొత్త అధ్యక్షుల నియామకం కోసం గతంలో ఏఐసీసీ నియమించినటువంటి 22 మందితో కూడినటువంటి అబ్జర్వర్ల టీం కూడా ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తుంది. కార్యకర్తలకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా సేకరిస్తుంది. ఇక పీసీసీ కమిటీ సభ్యులతో కలిసి డీసీసీల విషయంలో ఆశావాహుల నుంచి దరఖాస్తులు కూడా జిల్లా నాయకుల అభిప్రాయాన్ని సేకరిస్తుంది. ఇక ఈ నెల 18వ తేదీ వరకు ఆసక్తి కలిగినటువంటి నేతలు దరఖాస్తులు చేసుకోవాలని, వచ్చినటువంటి దరఖాస్తుల్ని తాము క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఏఐసీసీ కార్యాలయానికి పంపిస్తామని పరిశీలకులు అయితే చెప్తున్నారు. ఇక పార్టీ పెద్దలు డీసీసీలను ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. పార్టీ పెద్దల సమక్షంలో జరగనున్నటువంటి నియామకాలు పారదర్శకంగా ఉండనున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికలో డీసీసీలు కీలకం కాబోతుండడంతో పోటీ అయితే తీవ్రంగా కనిపిస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీసీసీ పోటీ అయితే నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. ప్రస్తుతం హనంకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాయిని రాజేందర్ రెడ్డి ఉన్నారు. ఇక మరోసారి హైకమాండ్ పెద్దలు ఆయన్నే కంటిన్యూ చేస్తారనేటటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకవేళ ఆయనకు డీసీసీ పగ్గాలు గనక దక్కకపోతే ఇనిగాల వెంకట్రామరెడ్డికి, అదేవిధంగా జంగ రాఘవరెడ్డి, దొమ్మటి సాంబయ్యలో ఎవరో ఒకరికి పదవి దక్కేటటువంటి ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు హనంకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ ఎస్సీ రిజర్వ్గా ఉండడంతో సాంబయ్య కూతురు ఎవరైతే మౌనిక కూడా ఆ పదవి దాదాపుగా ఖరారైందన్నటువంటి చర్చ కూడా పార్టీలో వినిపిస్తుంది. అలాగే ఒకవైపు వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిలో ఎర్రబెల్లి స్వర్ణను కొనసాగించాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్గాలు తమ అనుచరులను రంగంలోకి దింపారు. కొండ దంపతులు తమ అనుచరుడు గోపాల నవీన్ రాజ్, మీసాల ప్రకాష్ పేర్లను పీసీసీ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లారు. ఇక మరోవైపు వరంగల్ డీసీసీని బీసీ వర్గానికి కేటాయించాలని చెప్పేసి కొండ దంపతులైతే కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక అటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్గం కూడా అదే పదవిపై కన్నేసినట్లు సమాచారం. దీంతో వరంగల్ పదవుల పందెం మరింత రసవత్తరంగా మారింది. అయితే ఎక్కువ శాతం కొండా దంపతుల వర్గీయులకే వరంగల్ జిల్లా అధ్యక్ష పీఠం దక్కుతుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అధికార పార్టీలో మంత్రి స్థానంలో ఉన్న కొండ సురేఖ సొంత జిల్లా కావడం, పార్టీలో కీలక పదవిలో ఉండడంతో పార్టీ అధిష్టానం కూడా కొండా దంపతుల వర్గీయులకు మొగ్గు చూపుతున్నట్టున్న సమాచారం. ఇక ఏదైతే ప్రస్తుత అధికార పార్టీలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో కీలక నేతగా వ్యవహరించినటువంటి ఎర్రబెల్లి స్వర్ణ, అటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఈ ఇద్దరు నేతలు కూడా జిల్లా అధ్యక్ష పదవి కోసం తమ ప్రయత్నాన్ని సక్సెస్ చేసుకుంటారా లేదా అనేది వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక మనం ములుగు జిల్లా విషయానికి వస్తాం. సీతక్కకు సంబంధించి ములుగు జిల్లా డీసీసీ విషయంలో మంత్రి సీతక్క చక్రం తిప్పేటటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే డీసీసీ రేస్లో పైడాకుల అశోక్, సూర్య పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా పైడాకుల అశోక్ అయితే కొనసాగుతున్నారు. అయితే ఈసారి సూర్యకు అవకాశం దక్కుతుందనేటటువంటి ప్రచారం ములుగు జిల్లాలో ఎక్కువగా కొనసాగుతోంది. మరోవైపు 2028లో నియోజకవర్గాల పునర్విభజన ఉండడంతో డీసీసీ పదవులు భవిష్యత్ ఎమ్మెల్యేల సీట్లకు మార్గం సుగమం చేస్తాయని భావిస్తూ పలువురు నేతలు ఇప్పటికే వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ములుగు జిల్లాలో సీతక్క వ్యూహం ఎవరి వైపు ఉండబోతుందనేది కూడా సీతక్క నిర్ణయంతోనే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా వర్తించబోతుందంటూ. సో ఇప్పుడు ములుగు జిల్లాలో సీతక్క వ్యూహం ఎవరి వైపు ఉండబోతుందనేది సీతక్క నిర్ణయంతోనే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అధిష్టానం ఎవరికి ఇవ్వబోతుందనేది కూడా నాయకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే జనగామ విషయానికి వద్దాం. జనగామకు సంబంధించి డీసీసీ కోసం కాంగ్రెస్ నేత ఝాన్సీ రంగంలోకి దిగారు. ప్రస్తుత అధ్యక్షుడిగా ప్రతాప్ రెడ్డి కొనసాగుతున్నారు. దీంతో జనగామ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది అక్కడ కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఝాన్సీ రెడ్డి అవుతున్నారు. అయితే ఈసారి జిల్లా స్థాయి బాధ్యతలు చేపట్టాలని ఆమె భావిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డీసీసీ పదవిలో కొనసాగేందుకు ఆసక్తిగా లేరని అంటున్నారు. కానీ తన కొడుకును రేసులోకి తీసుకువచ్చారు. దీంతో ఝాన్సీ, కొమ్మూరి వర్గాల మధ్య సైలెంట్ కాంపిటీషన్ అయితే మొదలైంది అక్కడ. అయితే పాలకుర్తి నుండి పోటీ చేయాల్సిన ఝాన్సీ రెడ్డికి చివరి దశలో అవకాశం రానందువల్ల తన కోడలికి టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోయినందుకు జిల్లా అధ్యక్ష పదవి స్థానమైనా తనకు వరిస్తుందని ఆమె అయితే ధీమాగా ఉన్నారు. ఇక మహబూబాద్లోనూ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పీఠం కోసం ఆసక్తికర పోరు నడుస్తోంది. డీసీసీ రేసులో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తన అనుచరుడి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడిగా జానారెడ్డి భరత్ రెడ్డి, అదేవిధంగా చంద్రారెడ్డి మరోసారి రేస్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎవరైతే కే సముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి కూడా రేస్లో ఉన్నట్లు సమాచారం. అలాగే యువనేత శ్రీకాంత్ రెడ్డి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇక మరోవైపు భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే భూపాలపల్లి డీసీసీ కోసం మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి శ్రీధర్ బాబుకు సన్నిహితంగా ఉన్నారు. ఇటీవల ఆయనకు కార్పొరేషన్ పదవి దక్కింది. దీంతో డీసీసీ అధ్యక్ష పదవి అనేది మరొకరికి వరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చల్లూరి మధు కావచ్చు, గాజర్ల అశోక్, దేవన్, అప్పం కిషన్, పిప్పాల రాజేందర్తో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
సో మొత్తానికైతే జయశంకర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అయితే ఇక్కడ కూడా పోటీ ఉంది కాబట్టి మరి అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.